బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చిన్న సినిమాల నిర్మాతలు ఆందోళన చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిత్రపురి కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కార్మికులకు కేటాయించిన భూమిని కార్మికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్రపురి కమిటీని రద్దు చేయాలని చేస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దీనికోసం వీళ్ళు పెడతామంటే నేను వద్దు అన్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది మన రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఏదైనా తప్పు చేస్తే సినిమా వాడు అంటాడు, మందు ఎక్కడ దొరికిందంటే సినిమా వాడు అంటాడు, లేకపోతే ఏదైనా జరిగితే ఈ సినిమా నటి అంటారు. ఈ రకంగా మనకు గబ్బు పడుతుంటాయి. ఇప్పుడు దీన్ని ఎన్ని వస్తాయో నాకు తెలియదు. నేను అనేది మనం ఇక్కడ ఒక గౌరవంగా ఉండి ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మన చోట మన స్వలాభం కోసం మన దేనికోసం రన్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తారు, అందరూ ప్రెస్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడేదో జరిగితే ఇంత లాగుతారు కదా, మరి దీని గురించి 3 నెలల నుంచి రాస్తున్నాం. దయచేసి సీనియర్ పత్రికలు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఆ బాధ్యత లేదు. ఆ సీట్లో ఎవరెవరిని చూశారు మీరు? ఎంఎస్ రెడ్డి గారు ఒక ఆయన అంటాడు, ఆయన అసలు ఎంఎస్ రెడ్డి గారు మెంబర్ కాదండి, ఆయన ఇచ్చారని అన్నారు ఈ ప్రెసిడెంట్ గారు. ఒకసారి నేను ఎంఎస్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన స్టూడియో ఓనరు, ఆయన పేరు ఆయన కొడుకు పేరు మీద పెట్టుంచాడు శ్యామ్ మీద. అంత మాత్రం ఆ రోజుల్లో ఈ లేవు. పద్మలయ ఉండండి, రామనాయుడు గారు ఉండండి, పెద్దవాళ్ళు ఇండస్ట్రీ కోసం వచ్చారు. ఇక్కడ ఈ పోస్ట్లో ఉందామని కాదు, వీళ్ళకి కావాలి. వాళ్ళకెందుకు ఇలా మాట్లాడితే ఆ గౌరవం ఏమవుతుంది? అది బాధ, వేరేం లేదు. ఇప్పుడు నేను సినిమాలు మానేసా, సినిమాలు నటించడం కూడా మానేసా. నాకు వద్దు. ఇది పోతే ఇది కూడా పడగొడతారు. ఇప్పుడు ఎప్పుడో త్వరలో పడగొడతారు. దానికి కూడా ఉంది. అవసరం ఏముంది? ఇప్పుడు నాకేం బెనిఫిట్ అనేది చూసుకుంటే ఇది కాదు. మీ బాధ్యత. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మిమ్మల్ని దయచేసి రేపొద్దున కవరేజ్ వస్తుంది రాదు కాదు, ఆలోచించేలాగా ఒక రాయండి. మీ చదివిన పేపర్లో చూస్తారు, చంద్రబాబు గారు చూస్తారు, ఆయన చూస్తారు, అందరు చూస్తారు. రాశారనుకో, వీళ్ళు విలేకరులు ఎత్తి చూపించారు, ఏమైందని అనుకుంటారు. నాకు దిక్కు మొక్కు లేదు. నేను 3 సార్లు వెళ్ళా మినిస్టర్ల దగ్గర, అందరికి తెలుసు. రోజు ఇంకా నాకు ఇసుబట్టి ఏంటి సార్ రావట్లేదు అన్నారు. ఏం వస్తాను సార్, రూల్ పాటించమని అడిగేదానికి ఇక మీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? కాదు కదా. ఉన్న ఆఫీసర్లు ఉన్నారు కదా, పాప ఆయన ఏం చెప్తారు? పైనుంచి చెప్పొతే చేయడం. ఇప్పుడు అంటే దీనికి కూడా బాధపడాలా? మేమేమన్నా నాకేమన్నా ఆస్తులు ఇవ్వమన్నానా, లేకపోతే ఏదన్నా మాకు స్థలాలు ఇవ్వమన్నానా, లేకపోతే మాకు ఏదైనా ఇంకోటి ఇవ్వమన్నానా? దీన్ని సక్రమంగా ఇది సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి. ఎందుకంటే దీనికి చాలా లింక్స్ ఉన్నాయి. చిత్రపురి కాలనీది ఒకటి ఇష్యూ ఉంది, అలానే ఇంకో ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింకులు. యాక్చువల్గా ఛాంబర్కి అలాంటి సంబంధం లేదు, కానీ మార్కెటింగ్లో వాళ్ళు కూడా దిగారు. ఇది అసలు చాలా తప్పులు ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే నేను అందులో కూడా మెంబర్. నాకు అవన్నీ వద్దు. ముందలు ఇది సక్రమంగా ఉందనుకో, అన్నీ సక్రమం అయిపోతాయి. దీన్ని సక్రమంగా అయ్యేదానికి మీ వంతు సహాయం చేయమని కోరుకుంటున్నా. నాకు తప్పులు ఏమైనా ఉంటే ఎవరినన్నా ఏదైనా మాట్లాడుంటే క్షమించమని. నేను ఎలాంటి భావన లేదు. నాకేముంది, సినిమా లేదు, నాకు వేరే వ్యాపారం ఉంది. అది కాదు కదా. అది మీరు అందరూ ఆలోచించి మీరు కొంచెం రాస్తే కనీసం వాళ్ళలో చలనం వస్తుందేమో, వచ్చి వాళ్ళ రూల్ని వాళ్ళు పాటించమని అడుగుతున్నా. ఇప్పుడు ప్రమాదం జరిగినాక వచ్చిన తర్వాత లైసెన్స్ లేదు, ఈ లైసెన్స్ లేదంటారు. ఉన్నదాన్ని చెప్పండి. మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా. అది సార్ నేను చెప్పాను. వాళ్ళు రాకపోతే నేను ఏమంటున్నా, ఈ వద్దు, రోజు పోయి ఆఫీస్లో కూర్చుందామని చెప్పాను. ఆఫీస్లో మన ఆఫీసే, మనమంతా, ఆయన ప్రెసిడెంట్ కాదు, నేను ఇది కాదు, అందరం మెంబర్లే, కూర్చుందాం ఆడే. ఎందుకు ఇది? వాళ్ళే వస్తారు. పెడతామని 3 నెలల నుంచి అవుతున్నారండి. అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. జనరల్ బాడీలో తీసుకుంటే ఉండొచ్చు. ఆ 24 నెలలు అయిపోయినాక దానికి వాల్యూ లేదు లీగల్గా. ఇప్పుడు ఏమన్నారు, కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. కోర్టుకి వెళ్తే ఏమవుద్ది? ఇది ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఆ అనుభూతం మేము వెళ్తా, లేకపోతే నేను కోర్టుకి వెళ్ళాము. చేయరండి వాళ్ళు, చేయరు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికి వాళ్ళు అరవద్దు, మనం తిట్టొద్దు, ఏం చేయొద్దు. వెళ్ళి వాళ్ళ ఆఫీస్ సీట్లో కూర్చుందాం, ఏమవుతుంది? ఇప్పుడు ఆ పోస్ట్ నువ్వు కాదు కదా, అందరం కూర్చుంటాం. ప్రెసిడెంట్ సీట్ అవన్నీ మనకి అక్కడ మామూలు సీట్లో రోజు కూర్చుంటాం. మన ఆఫీసే కదా, మన అందరం మెంబర్లే కదా. అయిపోయింది అంటే చెప్తున్నా. అంటే నేను అనేది అది వద్దు. మనం ఫస్ట్ వాళ్ళు దిగడానికి వాళ్ళు ఇప్పుడు మనం లేకపోతే వాళ్ళు కూర్చొని ఏ మాట్లాడాలి, సాయంకాలం ఇచ్చేస్తారు. మనం కూర్చున్నాం అనుకో, కూర్చుంటే అయిపోద్ది. నేను మంత్రులు ఎఫ్డీసీ పాపం ఇదే దిల్ రాజు గారి ముందలు చెప్పారు. దిల్ రాజు గారు ఏమన్నాడు, నేనున్నాను ఎఫ్డీసీ చైర్మన్గా, నేను చేస్తారయ్యా అన్నాడు. నిన్న మొన్న వెళ్ళి కూడా దిల్ రాజు గారికి చెప్పాం.
లేదమ్మా వస్తున్నారు మాట్లాడాం సీఎం గారితో కూడా చెప్తాను. ఇంకా నేను ఆ రోజు అన్నా ఒక సీఎం గారినే కలవలేదు, మిగతా వాళ్ళందరినీ కలదు. ఇప్పుడు రాత్రి వచ్చారు ఇక్కడ కలుద్దాం అనుకున్నా, కానీ వచ్చిన అకేషన్లో మనం మాట్లాడకూడదు. మనం వెళ్ళే పని కోసం అని నేను ఆ గౌరవంతో సభా మర్యాద కోసం నేను చెప్పలే. ఇప్పుడు ఇవాళ వచ్చారు ఇక్కడ దాకా వచ్చింది, వెళ్తాం. ఇక వెళ్ళేసి ఆయన అడిగి అపాయింట్మెంట్ తీసుకొని సార్ ఇది మేము ఏం అడగట్లా, మాకేమి ఇవ్వమని అడగట్లేదు, దాన్ని నిర్వర్తించండి, గెలిచి రమ్మనండి, మేము ఎవరు నిలబడం, గెలిస్తే వాళ్ళు నెచ్చుకుంటే ఓకే వాళ్ళ ఇష్టం. 22 ఏళ్ళు ఎవరు అడిగే ప్రసక్తి లేదు కదా. అందులో ఎగ్జిబిటర్స్ టైం ఇది, ఎగ్జిబిటర్స్ టైంని వాళ్ళకి వచ్చేదాన్ని తీసేసి డిస్ట్రిబ్యూటర్ నేను కంటిన్యూ అవుతానంటే అది కూడా చెప్పాం. కావాలంటే మీరు తప్పుకోండి, వాళ్ళు ఇచ్చుకుంటే చేసుకోండి అని కూడా చెప్పాం. అది లేదు అంటే ఏం చెప్పగలం దీన్ని? ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు చాలా ధర్నాలు చేశారు, మీరు మీటింగ్ పెట్టారు, ఏమొచ్చింది కవర్ అన్నారు, అది కూడా అన్నారు. పేపర్లో ఏమొచ్చింది, ఏం బీకారు అన్నారు, ఇది కూడా అన్నారు. రానిండి సార్, నేనే అబద్ధం మాట్లాడలా, నేను ఎవరిని ఇది చేయట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. లైవ్ రానిండి, లైవ్ ఏముంది సార్, లైవ్ ఏమైనా ఈ చేయటానికి కాదు కదా. కనీసం ఇది ఇన్ని ఎవరన్నా చూసినా నేను ఎవరిని అన్నో ఆ కన్సర్న్ అధికారులని 3 సార్లు ఆయనకే తీసుకొచ్చింది. ఇదేంటి నాకు ఇప్పుడు 2వ లెటర్ కూడా వచ్చింది, సార్ మళ్ళీ మేము మీ రూల్స్ ప్రకారం మాకేం లేదు సార్, కోర్టుకు వెళ్ళి తీసుకురావాలన్నారు. అంటే నేను అన్నాను రూల్ అన్ని బుక్ పెట్టి ఇదిగోసారి రూల్ ప్రకారం మీరు అడగొచ్చు, అడగండి. మళ్ళీ నాకు లెటర్ పంపించారు.